కదలకు అలాగే ఉండు. నువ్వెంత సాడిస్టవేంట్రా? గురి తప్పి గుండెలో దిగిందంటే ఇటు నుంచి ఇటే పైకి వెళ్ళిపోతాను. గురి తప్పి గుండు పేలుతుందేమో గానే గుండెల దాకా ఈ గుండు రాదు. లవ్ యూ కోసంబే. నీ గురి తప్పితే చచ్చిపోతానురా. కాదులైతే బుల్లెట్ నీ గుండెల్లో దిగుద్ది. ఇదేంటి ప్రాక్టీస్ పోయి చెయ్యి వణుకుతుంది. చెయ్యి బాగానే వణుకుతుంది గోసంబే. పరిగెడుతున్నావేంటే? పరా చెయ్యి చెప్పు. చెప్ప. ఇది కరగిపోకుండా జాగ్రత్తగా పట్టుకో. ఇది ఐసు ముక్కో కరగకుండా ఎలా ఉంటుంది కదా? భూమి విరాట్ల ప్రేమ కూడా అలాంటిదే. అమ్మమ్మ మనసు కూడా ఏదో ఒక రోజు ఈ ఐస్ లాగే కరిగిపోతుంది. వాళ్ళిద్దరు ఒకటవుతారు. పద. ఎక్కడికి? ఎంత చక్కగున్నావే గోసంబే, ఎంత చక్కగా. రేయ్ బచ్చా బచ్చా రింకీ, ఇది నీ దగ్గర ఉందనేగా ఇంత బలుపు. ఇప్పుడు ఎవిడెన్స్లన్నీ నా చేతికి చిక్కే. యు ఆర్ ఫినిష్. నేను నీ మొగుడిని కోసు. నన్ను ఈ వీడియో అడ్డు పెట్టుకొని ఆడుకోవాలని చూస్తావా? అవును, విరాట్ నన్ను ఏమీ చేయలేదని, జెంటిల్మెన్ అని ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. కానీ ఈ పెన్ డ్రైవ్ నా చేతిలోనే ఉంది. మూసుకొని పడుకో. నో, విరాట్ని నాకు కాకుండా చేసిన వీణ్ణి ఊరికే వదలకూడదు. కుమ్మేస్తాను. తాగు, ఏం కాదు. తాగు. గోసో గోసో. అచ్చా. అరే అరే మే భూమి, కంగారు పడమాకే. కంగారులోనే ఎక్కువ తప్పులు చేసేస్తారు. నానమ్మని కలవడం కన్నా ముందు నందిక కంట పడకూడదు కదా విరాట్ బాబు. అందుకే కంగారుగా ఉన్నది కొండమ్మా. మే, అది శోభనం గదిలో ఉన్నదిలే. శోభనం గదిలో ఉన్నా దాని మనసు ఇప్పుడు నా చుట్టూ విరాట్ బాబు చుట్టూ తిరుగుతూనే ఉంటది కొండమ్మా. మే, నువ్వేమి భయపడమాకు. ఆడ ఉన్నది ఎవరనుకున్నావు? ధనుష్ సారు. మే, ఇంతకీ సాసర్కల స్వామికి మళ్ళా రమ్మని చెప్పినావా లేదా? ఇందాకే మెసేజ్ ఇట్టాను, వచ్చేస్తున్నానన్నారు. గోసు, నీకిచ్చిన 10 నిమిషాలు టైం అయిపోయింది. ముహూర్తం టైం దగ్గర పడుతుంది. ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ప్రారంభిద్దాం. అదిగో ఆ పాల గ్లాస్ తీసుకో. అరే తీసుకోమ్మా. అరే సిగ్గుపడు. కాలు బటని వెళ్ళి నేలకి రాయి. రాయే. గుడ్, వెరీ గుడ్. అలా నేలకి రాస్తూ ఈ పాల గ్లాస్ నా చేతికివ్వు. చూసారా నానమ్మ ఎంత సాహసానికి ఒడిగట్టారో? అంతా మర్చిపోయి ప్రశాంతంగా నా భర్తతో జీవితం గడుపుదామనుకుంటే నన్ను హాయిగా బ్రతికించేలా లేరు వీళ్ళు. ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి మన ఇంటికి వస్తారు,
శుభకార్యం జరగకుండా అగ్గిపుల్ల వెలిగించి దర్జాగా వెళ్ళిపోతున్నాడు. మానభంగం చేసిన వ్యక్తిని నా సొంత అక్క ఇలా దొరకకుండా పారిపోమని తప్పించేసింది. నందిక, ఏం మాట్లాడుతున్నావు? విరాట్ బాబు నీ గదిలో నిప్పంటించడం ఏంటి? మా రూమ్లో కర్టన్ కాలిపోయింది. దానికి కారణం విరాట్ అని దీని అనుమానం, అభియోగం. కాదు, అదే నిజం. లేదు, నిజం కాదు. మరి ఏది నిజం? నానమ్మ, అదే వాడు సిగ్గు లేకుండా వస్తే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా చెయ్యి పట్టుకుని నా కంట పడకుండా తప్పించేశావా? నానమ్మ, ఆయన మీతో మాట్లాడడానికి. ఆయనేంటే ఆయన? వాడేమన్నా నీకు తాళి కట్టిన మొగుడా? ప్రేమించావు అంతే. నీ ప్రేమనే కాదు, నా వాత్సల్యాన్ని కూడా కోల్పోయాడు వాడు. నందిక జీవితాన్ని పాడు చేసిన ఆ దుర్మార్గుణ్ణి వెనకేసుకొస్తావా? శుభవాని శుభకార్యం జరుగుతున్న ఈ ఇంట్లోకి దొంగలా దూరి దీని భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తాడా? అమ్మమ్మ, విరాట్ మా ఫస్ట్ నైట్ని చెడగొట్టడానికి వచ్చాడని నేనైతే అనుకోను. లోపల అసలు ఏం జరిగిందో విచారించాలి. విచారించడానికి ఇది కేసు కాదు, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నందిక, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, సంపు. అనవసరంగా విరాట్ బాబుని నిందించొద్దు. ఆగో! నువ్వేంట్రా మాకు శనిల తగులుకున్నావు? అమ్మమ్మ, నేనేం కావాలని రాలేదమ్మమ్మ. నార్మాయ్, ఇంకొక్కసారి అమ్మమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. విరాట్ కూడా పూజలో కూర్చుంటాడు అమ్మమ్మ. వద్దు బాబు, పంపించేయండి. అమ్మమ్మ, నా మాట వినండి. వీణ్ణి చూస్తే చాలు నా రక్తం మరిగిపోతోంది. చంపేయాలనంత కసి నాలో ఉంది. నా మాటకి విలువ లేదా? ఈ ఇంటి అల్లుడుగా నా స్నేహితుడిని పూజకి తీసుకురాకూడదా? ఈ పూజలో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి. కాదు కూడదు వాడే ఉండాలంటే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను. వెళ్తే మళ్ళీ రాను. నిత్య, చెప్పండి మేడం, ఉండనా వెళ్ళనా? బాయ్. తీసేస్తున్నాను మేడం. వద్దు వద్దు వద్దు, ఆగు ఆగు. ఈ పాప ఊరకాయ గంగ. అవును రాజేశ్వరి, గంగది ఈ ఊరు కాదు కదా. మరి మీకు అక్కడెలా కనబడింది? కొంపదీసి గంగను కూడా కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారా ఏంటి? ఏ ఈ పాపం చేయలేదక్కాయ్. ఆంటీ, ఈ అంకుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా ఇంటికమ్మా. వద్దు బాను, అంకుల్ ఇక్కడే ఉంచు. ఎందుకమ్మా? అంకుల్ ఇక్కడే ఉండాలి. వద్దమ్మా, వద్దు. నేనిక్కడ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారని ఎవరిని బెదిరించొద్దు. రాధను ఎప్పుడు, ఎక్కడ,
ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా.